ఈ పరిశ్రమ ఏమంటుందయ్యా నా కూతురు? ఏమంటది? నీకు మళ్ళీ తెంగరదు కదా. దానికి మొదట్లో కొంచెం కోపం ఎక్కువ, రాను రాను అదే అలవాటు అవుతుంది. కానీ అంత నీ చేతిలో ఉంది. నా చేతిలో ఏముంది? పెన్ను పుస్తకం. హలో, ఓ మంచి ప్లాన్ చెప్పరా? నమస్తే. రారా. ఏంటయ్యా ఇవి? పట్టీలండి. ఎవరిచ్చారు? ఆర్డర్ ఇచ్చారండి. ఓహో, ఎప్పుడు ఇచ్చారు? పెళ్లికి ముందే ఇచ్చారండి, కొంచెం లేట్ అయింది. పర్వాలేదు. అలాగే బ్రహ్మాండంగా చేయించేవాళ్ళు, అదిరిపోయాయి. ఏమేవ్ ఓసారి ఇలారా. అక్కయ్య నువ్వు కూడా రా. ఏంటండి? రండి, త్వరగా రండి. అల్లుడు అమ్మాయికి బంగారు పట్టీలు చేయించాడు, బ్రహ్మాండంగా ఉన్నాయి, చూడండి. ఏంటి అక్కడే నిలబడ్డావు? దగ్గర రమ్మా. రా రామ్మా. ఏంటల్లుడు ఎక్కడికి వెళ్తున్నావు? నీ చేత్తోనే అమ్మాయికి పట్టీలు తొడుగు. వద్దులే మావయ్య, తనే వేసుకుంటది. ఓర్పిచ్చుకున్నా. తల్లో పూలైనా కాళ్ళకు పట్టాలైనా మొగుడు చేత్తో పెడితే పెళ్ళాం మనసుకుండే ఆనందమే వేర్రా. పెట్టు. అది ఎలా చూస్తే నేనేం పెట్టను? పెట్టలుడు. అరే పెట్టలుడు. పెట్టమంటుంటే బుద్ధి లేదా నీకు? ఇంత పని చేసావు అంటే నేను తాకే అర్హత కూడా లేదా? తప్పు చేశానని వాడంతా వాడు నీకు చెప్తే తెలిసిందే. వాడు నిజం దాచి నీతో కాపురం చేస్తుంటే అప్పుడు మేమందరం సంతోషించేవాళ్ళం. చేయొద్దే, నువ్వు కాపురం చేయొద్దు. వాడు చెడ్డవాడు, నిజంగానే నీకు ద్రోహం చేశాడు. కానీ చదువు కోసం ఇన్నాళ్ళు మాకు దూరంగా పట్టణంలో ఉన్నావు. అక్కడ నువ్వేం తప్పు చేయలేదని గ్యారెంటీ ఏమిటని వాడు నేను అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? ఏ సమాధానం చెప్తావు? ఏమిట్రా నువ్వు చేసిన పని? చూడు మావా, నీ కూతురు మీద నీకు నమ్మకం లేకపోవచ్చు, నా పెళ్ళాం మీద నాకు నమ్మకం ఉంది. నా పెళ్ళాం గురించి ఎవరైనా ఒక్క తప్పుడు మాట మాట్లాడారో నాన్న. ఇంత పని చేసావేంటమ్మా? లేకపోతే ఏంటి నాన్న, ఆయన్ని గుడ్డిగా నమ్మాను. ఇంత మోసం చేస్తాడనుకోలేదు. ఇంకో అమ్మాయితో గడిపేసి వచ్చి వెంటనే నా మెడలో తాళి కట్టాడే. నేనది తట్టుకోలేను నాన్న. నువ్వు అనుకుంటున్నది తప్పమ్మా. ఆ రాత్రి ఏం జరిగిందో నీకు తెలియదు. మావయ్య, అల్లుడు ఏంట్రా, ఏం జరిగింది? రే, ముహూర్తం దగ్గర పడుతుందిరా. ఈ బట్టలు ఏమిటి, వాళ్ళకం ఏమిటి? త్వరగా రెడీ అవ్వు. మావయ్య, దయచేసి పెళ్లి ఆఫ్ చేయించు మావయ్య. ఏమిట్రా ఏమిట్రా నువ్వు అనేది? నేను రాజేశ్వరికి ద్రోహం చేశాను మావయ్య. నేను మైలపడిపోయాను. మైలపడి ఇచ్చేతో తాలి కట్టలేను మావయ్య. ఇది నీకు తెలియకుండా మైకల్లో క్షణికావేశంలో జరిగిన తప్పురా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే మావయ్య. రే, లేనిపోనివన్నీ ఆలోచించుకుని నీ మనసు పాడు చేసుకోకు. ఈ విషయం నా కూతురుకు తెలియకుండా జాగ్రత్త పడతాం. అది ఇంకా తప్పు మావయ్య. జరిగినంత రాజేశ్వరికి చెప్పి పెళ్లి ఆఫ్ చేద్దాం మావయ్య. రే, నువ్వు ఆ పని చేస్తే పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. పెళ్లి అయిపోతే మగాడిని అందరూ ఈ లోకం ఆడదే నీతి మాలిన పని చేసిందని రకరకాలుగా మాట్లాడుకుంటారు. దాంతో నా కుటుంబం పరువు ప్రతిష్టలు బజారు పాలవుతాయి. నువ్వేం చేస్తావో తెలియదు. ఈ ముహూర్తానికే నా కూతురు మెడలో తాడి కట్టాలి. లేకపోతే నేను, నా భార్య, నా కూతురు ఉరితాడికి వెళ్ళడతాం.
అదేదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదమ్మా, అనుకోని పరిస్థితుల్లో అలా జరిగిపోయింది. అతను నిజంగా దుర్మార్గుడే అయితే పెళ్లికి ముందు నా దగ్గరికి వచ్చి తనకు తానుగా తప్పు ఒప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. అతను నిజం దాచి నీతో కాపురం చేస్తుంటే నువ్వు కాదనేదానివా? అతను ఉత్త అమాయకుడమ్మా.